యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. ముందుగా మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనను ప్రార్థనతో ఆరంభించుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు ప్రభా. నాయన నీ శిలువ మరణాన్ని స్మరించుకునే కృపను దయచేసినందుకు నీకే వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభా. ఇప్పుడు నాయన వాక్యాన్ని బోధించబోతుండగా మీరే మాతో మాట్లాడమని, బిడలకు ప్రభా వినే చెవులు, గ్రహించే మనస్సును దయచేయమని యేసు నామమున పేరట వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. గుడ్ ఫ్రైడే. ఎందుకు ఈ ఫ్రైడే గుడ్? ఎందుకు ఈ శుక్రవారము శుభ శుక్రవారం? ఎవరికి శుభ శుక్రవారం అని చూస్తే, యేసుక్రీస్తు ప్రభు మానవాళ్ళందరి నిమిత్తమై ఆ శిలువలో ఈరోజు వెల చెల్లించాడు కాబట్టి ఇది శుభ శుక్రవారం. చాలామంది అనుకుంటారు ఈ గుడ్ ఫ్రైడే ఓన్లీ క్రైస్తవులకే అని. కాదు, ఈ గుడ్ ఫ్రైడే ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా గుడ్ ఫ్రైడే. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, మీరు చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఈ లోకంలో మరి ఒక వ్యక్తి ఉన్నాడు, నేను చదువుతా ఉన్న ఆ వ్యక్తి గురించి. ఆ వ్యక్తి పేరు జేమ్స్ హ్యారిసన్. అతను ఇప్పటి వరకు 1000 సార్లు బ్లడ్ డొనేట్ చేశాడు. ఎన్నిసార్లు? 1000 సార్లు. అతను 1000 సార్లు బ్లడ్ డొనేట్ చేయటం ద్వారా 24 లక్షల మందిని కాపాడాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి ఆ శిలువలో తన రక్తాన్ని చిందించడం ద్వారా మానవాళ్ళందరినీ కూడా ఆ పాపపు కోరల నుంచి మనకు విమోచన దయచేశాడు. అందుకే రాయబడింది కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు. యేసుక్రీస్తు ప్రభు మానవాళి పాపములు భరించటానికి ఒక్కసారే ఆ శిలువలో అర్పింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి ఆ శిలువలో అర్పింపబడ్డాడు. ఓకే, మంచిది. అయితే ఈ గుడ్ ఫ్రైడే మనకు గుడ్డేమో కానీ యేసయ్య మనము ఈ గుడ్ ఫ్రైడే జరుపుకోవటానికి ఆయన ఆ శిలువలో ఎంతగానో హింసించబడ్డాడు. కొరడాలతో కొట్టారు, చెంపదెబ్బలు కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్ది ఎవరు కొట్టారో చెప్పు, నీవు క్రీస్తు కదా, ఎవరు కొట్టారో చెప్పు అని హేళన చేశారు. తల మీద ముళ్ళ కిరీటం ఉంచబడింది, చేతులు కాళ్ళల్లో చీలలు గుచ్చబడ్డాయి, పక్కలో బల్లెపు పోటు, రక్తము ఏరులై పారుతుంది. ఎంతగానో యేసుక్రీస్తు ప్రభుని హింసించారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఏ రీతిగా మౌనంగా ఉన్నాడంట? బొత్సు కత్తిరించువాని ఎదుట ఏ రీతిగా గొర్రెపిల్ల మౌనంగా ఉంటుందో రాయబడింది కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. చూడండి, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ రీతిగా మౌనంగా ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో మనందరి పాపాల నిమిత్తం భయంకరమైన హింసను కూడా మౌనంగా భరించాడు. మౌనంగా భరించిన తర్వాత ఆయన నోరు తెరిచి విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి. అందుకే రాయబడింది అక్కడే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది చూడండి. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడెవడైనను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గూర్చి విజ్ఞాపనము చేసెను. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక విజ్ఞాపన కర్తగా ఉన్నాడు.
హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని. యేసుక్రీస్తు ప్రభు నిరంతరము తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు నీవు కూడా నిత్యము యేసయ్యకు విజ్ఞాపన చేసేవాడవుగా ఉండాలి. ఒక విజ్ఞాపన కర్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఏమని తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు, ఏమని పలుకుతున్నాడు? ఆ సెలవులో యేసుక్రీస్తు ప్రభు పలికిన మొదటి మాట మీరు చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. యేసుక్రీస్తు ప్రభు అంతలా హింసించబడినప్పటికీ ఆయన నోరు తెరిచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించని విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రితో. నిజంగా వారు ఏం చేస్తున్నారు వారికి తెలీదా? ఒక మనిషిని అత్యంత క్రూరంగా కిరాతకంగా చంపుతున్నారు. అత్యంత భయంకరమైన మరణం ఏదైనా ఉందంటే శిలువ మరణమే. రక్తము ఏరులై పారుతుంది. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు. ఏమి ఎరుగరు వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభుని ఫిజికల్ టార్చర్ చేస్తున్నారు, అది వారికి తెలుసు. అయితే ఏమి ఎరుగరు అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని వారు ఎరుగరు. యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడని వారికి తెలియదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుని అత్యంత కిరాతకంగా వారు హింసిస్తున్నట్లు మనం చూస్తాం. ఈరోజు నీవు యేసుక్రీస్తు ప్రభుని నిజంగా ఎరిగిన స్థితిలో ఉన్నావా? ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఏమండి ఆయన దేవుళ్ళో ఒక దేవుళ్ళేండి, లేదండి ఆయన ప్రవక్త. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరొక దేవుడు లేనే లేడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు చేరలేడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, నేనే మార్గము సత్యము జీవము. నీ వంటి దేవుడు ఎవరు లేరు యేసయ్యా, నీవు తప్ప దేవుడు వేరెవరు లేరు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు తప్ప నిజమైన దేవుడు లేనే లేడు. అయితే అక్కడ ఉన్న ప్రజలు అది తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? తండ్రి వీరేమి చేయుచున్నారు. వీరు అంటే ఎవరు? చాలామంది అనుకుంటారు, ఏమండి మేం కాదు కదండి, అక్కడున్న యూదులే కదా యేసుక్రీస్తు ప్రభుని హింసించింది అని. కాదు, ఈరోజు నీవు నేను మనమందరం చేసిన పాపముల ద్వారా మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభుని సెలవు వేశాం. ఆయన్ని సెలవులో ఎంతగానో హింసించాం. మనలో ఏమైనా నీతి ఉందా? మన నీతి కార్యాలు ఎట్లా ఉన్నాయి? దేవుని ముందర మురికి గుడ్డల వలె ఉన్నాయి. బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది కదా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే, నీతిమంతుడు ఒక్కడు లేడు, మనమందరము పాపం చేసి ఆయన అనుగ్రహించు మహిమను పొందలేకున్నాం. మన పాపముల ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభుని ఆ శిలువలో ఎంతగానో హింసించాం. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు, వేలాడి సిలువలో ప్రాణమే బలినిచ్చెనుగా. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు, వేలాడి సిలువలో ప్రాణమే బలి చేసెనిలా. నా ప్రియుడు యేసు. హల్లెలూయా, గ్లోరీ జీసస్. స్తోత్రం ప్రభువా, నీకే వందనాలు ఆయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.
మెల్లని చల్లని స్వరమే వినబడెను. మెల్లని చల్లని స్వరమే వినబడెను. తండ్రి వీరేమి చేయుచున్నారో, తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక క్షమించుమనే. నా ప్రియ స్వరమే, నా ప్రభు స్వరమే, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు. వేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా, నా ప్రియుడు యేసు. యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువలో మనలందరినీ కూడా క్షమిస్తున్నాడు. ఆయన మనస్సు ఎటువంటి మనస్సు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది కదా. ఏమని రాయబడింది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఎటువంటి మనస్సు? యేసే మనస్సు, క్షమించే మనస్సు. మనము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడలముగా, ఆయన మనకు మాదిరి కాబట్టి మనం కూడా ఇతరుల్ని క్షమించే వారంగా ఉండాలి. చాలామంది క్షమించంటే, ఏమండి ఆయన నన్ను 2 దెబ్బలు కొట్టాడు కాబట్టి నేను కూడా 2 దెబ్బలు కొట్టి క్షమిస్తా. టిట్ ఫర్ టాట్. యేసయ్య ఆ రీతిగా మనల్ని క్షమించాడా? ఇంకొంతమంది క్షమించమంటే, ఏవండి వారు అవతల వ్యక్తి నన్ను క్షమాపణ అడగలేదు కదా, క్షమాపణ అడగకుండా నేను ఎట్లా క్షమించగలను? యేసయ్యను అక్కడ ఉన్నవారు ఎవరైనా క్షమాపణ అడిగారా? అడగలేదు కదా. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారిని అందరినీ క్షమించాడు. ఈరోజు నీవు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నావు? క్షమించే మనస్సు కలిగి ఉన్నావా? ఇంకొంతమంది ఉంటారు, క్షమిస్తారు కానీ నసుగుతానే ఉంటారు, గొనుగుతానే ఉంటారు, ఎప్పుడు కూడా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఒకరింటికి వెళ్ళటం జరిగింది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ సహోదరి నా దగ్గరికి ఒక పాత చీర ఒకటి తీసుకొని వచ్చి ఆమె ఏం చెబుతుందంటే, బ్రదరు మా పెళ్ళయి 12 సంవత్సరాలు అయింది, అయితే ఈ చీర మా పెళ్ళైన కొత్తలో మా ఆయన నాకు కొనిచ్చాడు బ్రదరు, చూడండి 100 రూపాయలే ఈ చీర. వాళ్ళకేమో మంచి మంచి చీరలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొనిచ్చాడు, నాకు మాత్రం చూడండి ఎట్టుందో. అంటే 12 సంవత్సరాలు అయినప్పటికీ ఆమె మర్చిపోవట్లేదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను. వారి పాపములను అతిక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను. యేసుక్రీస్తు ప్రభు ఎప్పటికి కూడా మన పాపాలని జ్ఞాపకం చేసుకోడు. అవును, మర్చిపోవటము కష్టమే, అందుకనే జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు ప్రభు. నీవు కూడా ఇతరులు చేసిన తప్పిదాల్ని జ్ఞాపకం చేసుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభు కలిగిన మనస్సు, క్షమించే మనస్సు కలిగి ఉండవు. యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువలో పలికిన మొదటి మాట, ఇట్ ఈస్ ఏ వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమించే మనస్సుతో పలికిన మాట. ఈరోజు నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు వలె ఇతరుల్ని క్షమించే వాడుగా ఉండాలి. అంత మాత్రం కాదు, రెండోదిగా యేసుక్రీస్తు ప్రభు ఏమని పలుకుతా ఉన్నాడు సెలవులో మీరు చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం చూడండి. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయనను ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఆ సెలవులో పలికిన రెండవ మాట ఇది. దిస్ వర్డ్ ఈజ్ వర్డ్ ఆఫ్ సాల్వేషన్. ఈ మాట రక్షణకు సాదృశ్యంగా ఉంది. మీరు అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇద్దరిని సిలువ వేసినట్లు మనం చూస్తాం. మొదటివాడేమో
యేసుక్రీస్తు ప్రభు వైపు చూసి, అయ్యా నువ్వు క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కాపాడు. చూడండి ఎంత మూర్ఖంగా బుద్ధిహీనంగా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో కూడా ఇప్పటికీ చాలామంది ఆ రీతిగానే మాట్లాడుతున్నారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు ఏమి దేవుడండి, ఆయన చేతుకున్న మేకులు కూడా తీసుకోలేకపోయాడు కదా, ఆయనటి దేవుడు. ఎవరు మాట్లాడతారు అట్లా? బుద్ధిహీనులు మాట్లాడతారు. అందుకే రాయబడింది కదా బైబిల్ గ్రంథంలో చూస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూస్తే ఏమని రాయబడింది చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఆ మొదటి దొంగ బుద్ధిహీనంగా, ఓహో నీవు క్రీస్తువా, అయితే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడు. అయితే ఇంకొక దొంగ చూడండి, ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభు చేసిన ఏ అద్భుత కార్యాలు చూడలేదు. యేసుక్రీస్తు ప్రభు గుడివారికి చూపు దయచేసింది చూడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కుంటివారిని బాగు చేసింది చూడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కుష్ఠరోగుల్ని బాగు చేసింది చూడలేదు. ఏ అద్భుతము చూడనప్పటికీ యేసుక్రీస్తు ప్రభుని రాజుగా గుర్తిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా గుర్తిస్తున్నాడు. అందుకే అంటా ఉన్నాడు, ప్రభా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. యేసయ్య తిరిగి లేస్తాడని గ్రహిస్తున్నాడు. మనలో చాలామంది ఏ రీతిగా ఉంటాం, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకో అమ్మా అంటే, నాకు ఉద్యోగం వస్తే, నాకు వివాహం అయితే, నాకు బిడ్డలు పుడితే, నేను సొంత గృహం కట్టుకుంటే అప్పుడు నమ్ముతా. అంటే నీ జీవితంలో అద్భుతం జరిగితేనే నమ్ముతావా? అద్భుతం జరగకపోతే నువ్వు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నమ్మవా? మీరు అక్కడ చూడండి, సిలువలో ఉన్న దొంగ యేసుక్రీస్తు ప్రభు బలహీన క్షణాల్లో ఎవరైనా ఒక వ్యక్తి సపోజ్ రోడ్డు మీద పడిపోయి మరి చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే, ఆ చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడే వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళి నన్ను కాపాడు, నన్ను కాపాడను నువ్వు అంటావా? అనవుగా. నీవు కుదిరితే ఆ చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని కాపాడుతావు, కానీ నీవు పోయి నన్ను కాపాడాయా అనవు కదా. కానీ ఇక్కడ మాత్రం ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా గుర్తిస్తున్నాడు. ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా గుర్తిస్తున్నాడు, ఏ అద్భుతము చూడనప్పటికీ. అందుకే రాయబడింది కదా, యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. మీరు చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. చూడండి, నీవు నన్ను చూచి నమ్మితివి. ఎవరా వ్యక్తి? తోమా గారు కదా. ప్రభా నీ చేతి వేలల్లో వేలు పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నీవు చూచి నమ్మితివి, అయితే చూడక నమ్మువారు ధన్యులు. ఈరోజు మనం అందరం ధన్యులు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడని అంగీకరించారో వారందరూ కూడా ధన్యులు. ఎందుకంటే వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని చూడకనే నమ్ముతున్నారు. ఆమేన్, ఆమేన్. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఆ దొంగ రక్షణను పొందుకోవటానికి గొప్ప పనేమి చేయలే. ఒకటే మాట, యేసయ్యను దేవునిగా అంగీకరిస్తున్నాడు. అయ్యా నువ్వు 1000 మెట్లు ఎక్కితే అప్పుడు, లేదంటే 100 రౌండ్లు చుట్టూ తిరిగితే అప్పుడు, లేదు ఏమి చేయనవసరంలా. నీవు చేయాల్సిందల్లా ఒకటే, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోంచి ఆయన లేపాడని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. ఒకటే మాట, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే అన్నాడు ప్రభు, నేడే. సాల్వేషన్ ఈజ్ ఆల్వేస్ ఇమ్మీడియట్. ఒక 100 రోజుల తర్వాత, 1000 రోజుల తర్వాత అప్పుడు నీకు రక్షణ ఇస్తా, నేడే. అందుకే బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. చాలామంది ఆలస్యం చేస్తూ ఉంటారు. ఏమ్మా బాప్తీసం తీసుకో అంటే సమయం ఉందండి, సమయం ఉంది. ఒక పెద్ద సైతాన్ దగ్గర 3 పిల్ల సైతాన్లు పనిచేస్తున్నారట. ట్రైనింగ్ ఇస్తున్నాడు పెద్ద సైతాన్, ఎట్లా మనుషుల్ని పక్క ద్రోవలోకి పంపించాలి, బాప్తీసం తీసుకోకుండా ఏ రీతిగా వారిని చేయాలని ట్రైనింగ్ ఇస్తున్నాడు. మొదటి పిల్ల సైతాన్ని పిలిచాడు, అరే నువ్వు ఎట్లా
మరి మనుషుల్ని పక్కదారిలోకి పంపిస్తున్నావంటే ఆ పిల్ల సైతం చెప్పంట, మొదటోడు దేవుడే లేడని చెప్పి. మరి పిచ్చోడా, దైవం ఉంటే దేవుడు ఉన్నాడు కదా, నీవు ఎక్కువ మందిని మోసం చేయలేవు. నో 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 నో. రెండో పిల్ల సైతాన్ని పిలిస్తే నువ్వెట్ట మోసం చేస్తున్నావురా అంటే, మన ఇష్టం, మనం ఎట్లయినా ఉండొచ్చు, పాపం చేసుకోవచ్చు, మరణమే. అరే పుట్టినోడు ప్రతోడు చచ్చిపోతున్నాడు కదా, నీవు కూడా ఎక్కువ మందిని మోసం చేయలేవు. మరణిస్తున్నారు కదా మనుషులు, నీవు కూడా ఎక్కువ మందిని మోసం చేయలేవు, వేస్ట్. మూడో వాడిని అడిగాడంట, నీవెట్లా మోసం చేస్తున్నావు మనుషుల్ని అంటే, ఆ మూడో వాడు చెప్పాడంట, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అప్పుడే ఎందుకు బాప్తీసం, టైం ఉంది, ఆగు ఆగు, టైం ఉందిలే, ఆగు 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 అని చెప్పి ఆలస్యం చేస్తున్నాడంట. నువ్వు నిజమైన నా శిష్యుడి, నువ్వు ఎక్కువ మందిని మోసం చేయగలవు అన్నాడంట. అవును, ఈ కాలంలో చాలామంది బాప్తీసం తీసుకుంటే టైం ఉంది బెదరు, టైం ఉందా? నువ్వు కల్లో అయినా ఊహించావా కరోనా వస్తుందని? కనీసం కల్లో అయినా ఇటువంటి పరిస్థితి, లాక్డౌన్లో నీవు ఇంట్లోనే కూర్చుంటావని ఎప్పుడైనా గ్రహించావా? మరణం ఎటు నుంచి వస్తుందో నీకు తెలియదు, గుర్తుపెట్టుకో. రేపటి దినాన ఏం జరుగుతుందో నీకు తెలియదు, రేపటి దినం వదిలేయి, మరుక్షణం ఏం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో, యేసయ్యను సురక్షకునిగా అంగీకరించు. సాల్వేషన్ ఈజ్ ఆల్వేస్ ఇమ్మీడియట్. నేడు అన్నాడు, ఆ తర్వాత ఏమంటున్నాడు, నీవు అంటున్నాడు. సాల్వేషన్ ఈజ్ ఆల్వేస్ పర్సనల్. రక్షణ ఎప్పుడు కూడా వ్యక్తిగతమైంది. చాలా సంఘాల్లో చూస్తూ ఉంటాను, ఎక్కువ మంది ఎవరు ఉంటారు, స్త్రీలు ఉంటారు. వారి భర్తలను, కుటుంబీకులను అడిగితే ఎందుకండి మీరు రావట్లేదు అంటే, అమ్మ ఆవిడ వస్తుంది కదండి, మా ఇంట్లో ఆవిడ వస్తుందిగా. అవునా, అట్లనా? బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఫ్యామిలీ మొత్తం వెళ్తుంది, ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక టికెట్ కొనుక్కుంటే ఒప్పుకుంటారా? ఎవరి టికెట్ ఆడే కొనుక్కోవాలి, ఎవరి రక్షణ వారే పొందుకోవాలి. మ్యాన్, మీ ఆవిడ వెళ్తుంది పరలోకాన్ని, నువ్వు గుర్తుపెట్టుకో, ఎవరి రక్షణ వారిదే. సాల్వేషన్ ఈజ్ ఆల్వేస్ పర్సనల్. నేడు నీవు నాతో కూడా పరదేశ్లో, పరదేశ్ అంటే ప్యారడైస్, పరదేశో పరలోకమో ఏదైనా కానీ యేసయ్యతో ఉండటం ముఖ్యం, యేసయ్య చెంత ఉండటం ముఖ్యం. ఆయనతో ఉంటే ఈ లోకంలో ఏమీ లేకపోయినా చాలు. ఈరోజు నువ్వెప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరిస్తావో, యేసుక్రీస్తు ప్రభు నీకు నిత్యజీవ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వెంత ఘోర పాపివైనా సరే, ఆ శిలువలో వేలాడబడుతున్న దొంగ ఘోరమైన పాపి, బందిపోటు దొంగ అయినప్పటికీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాడో, యేసుక్రీస్తు ప్రభు అతనికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఈరోజు నీవు ఘోర పాపిగా ఉన్నావా? అయితే యేసయ్య చెంతకురా. వదగోరె పిల్ల యేసు రక్తము పాపమెల్లా పరిహారించి శాపం బాపును. వదగోరె పిల్ల యేసు రక్తము, ఓ పాపిరా యేసు రక్తకు ఈ క్షణమే పాపం బాపును. తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము ప్రభు త్రోసివేయడు. వదగోరె పిల్ల యేసు రక్తము పాపమెల్లా పరిహారించి శాపం బాపును. వదగోరె పిల్ల యేసు రక్తము. ఈరోజు నీవు ఎంత ఘోర పాపివైనా సరే, నువ్వెప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు చెంతకు వస్తావో, నువ్వెప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను ఆశ్రయిస్తావో, యేసయ్య నీకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. రెండవదిగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. మూడోదిగా ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువలో? మీరు చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఈ మాట రాయబడింది, చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి. చూడండి,
యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నప్పుడు ఈ లోకములో ఉన్న తన బాధ్యతలన్నీ కూడా నెరవేరుస్తున్నట్లు మనం చూస్తాం. దిస్ వర్డ్, ద థర్డ్ వర్డ్ ఆన్ ద క్రాస్ రిజంబుల్స్ ద వర్డ్ ఆఫ్ ఎఫెక్షన్, రెస్పాన్సిబిలిటీ. యేసుక్రీస్తు ప్రభు తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, 1 తిమోతి 5:8 మాట రాయబడింది చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చూడండి, ఎవడైనను తన స్వకీయులను సంరక్షింపకపోయిన ఎడల వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో నివసించినప్పుడు మరియమ్మ తల్లి ఆ తల్లి యొక్క బాధ్యతను శిష్యునికి అప్పచెప్పుతున్నట్లు మనం చూస్తాం. ఆయన ఎందుకంటే వాక్యం తెలియపరిచింది కదా, నీవు నీ కుటుంబ సభ్యుల్ని సంరక్షించకపోతే నీవు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అవుతావు. కాబట్టి యేసయ్య తన బాధ్యతను నెరవేరుస్తున్నట్లు మనము చూస్తాం. ఈరోజు నీవు నీ తల్లిదండ్రుల్ని ఏ రీతిగా చూసుకుంటున్నావు? నీవు తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి జీవిస్తున్నావా? చాలామంది ఈ కాలంలో తల్లిదండ్రుల్ని వదిలేస్తూ ఉన్నారు. ఒక ముసలి జంట నాకు ఫోన్ కాల్ చేయడం జరిగింది. వారి కరోనా వచ్చింది. కరోనా వచ్చాక వారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. వారు బాగైపోయారు. అయితే వారి పిల్లలు వారిని తీసుకెళ్ళటానికి, ఇంటికి తీసుకెళ్ళటానికి రావట్లేదు. మాకు బాగైంది, మాకు ఏ జబ్బు లేదు అన్నప్పటికీ కూడా వారి ఇంటికి తీసుకెళ్ళట్లేదంట. మీరు అక్కడే హాస్పిటల్లో ఉండండి, లేదంటే ఎక్కడైనా ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వెళ్ళండి, ఇంటికి రావటానికి మాత్రం వీలు లేదు. చూడండి ఎంత భయంకరమో. వారు వారి తల్లిదండ్రుల పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. అనేక మంది పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రుల మాట వినట్లేదు, తల్లిదండ్రుల్ని గౌరవించట్లేదు. నువ్వెప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావు? నువ్వెప్పుడైతే నీ తల్లిని తండ్రిని సన్మానించడం అంటే ఇదే రీతిగా ఒక చోట యూత్ మీటింగ్లో చెప్తే ఆ యూత్ మీటింగ్లో ఉన్న వ్యక్తి వెళ్ళి వెంటనే మార్కెట్కి వెళ్ళి ఒక పూలదండ కొనుక్కొని తల్లికి తండ్రికి వేసి సన్మానించాడు. సన్మానించడం అంటే మార్కెట్కి వెళ్ళి పూలదండ తీసుకెళ్ళి సన్మానించడం కాదు. మంచిదే ఆ రీతిగా చేసిన, అయితే మాట వినటం, విధేయత చూపించటం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తల్లి పట్ల తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు మనం చూస్తాం. అయితే మీరు ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు తల్లి యొక్క బాధ్యతను ఎవరికి అప్పచెప్తున్నాడు? శిష్యులకు అప్పచెప్తున్నాడు. చూడండి, యేసయ్యకు అనేక మంది సహోదరులు ఉన్నారు, అయినప్పటికీ శిష్యునికి అప్పచెప్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు శిష్యునికి అప్పచెప్తున్నాడు తల్లి యొక్క బాధ్యత? ఎందుకు తన సొంత సహోదరులకు అప్పచెప్పట్లేదు అని మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 10:29-30 మాట రాయబడింది చూడండి. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఈ లోకంలో నా కొరకు ఆస్తుల్ని, అంతస్తుల్ని, తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టిన వాడు పరలోకంలో, ఈ లోకంలో ఇవన్నీ కూడా పొందుకుంటాడంటే యేసుక్రీస్తు ప్రభు రక్త సంబంధము కంటే ఆత్మీయ సంబంధము గొప్పది అని చెప్తున్నాడు. ఆత్మీయ సంబంధము గొప్పది కాబట్టే యేసుక్రీస్తు ప్రభు మరియమ్మ తల్లి యొక్క బాధ్యతను తన సహోదరులకు అప్పచెప్పట్లేదు, కానీ శిష్యుల్లో ఒకనికి అప్పచెప్తా ఉన్నాడు. ఈరోజు రక్త సంబంధము కంటే ఆత్మీయ సంబంధము గొప్పది. అంత మాత్రమే కాదు, చూడండి, యేసుక్రీస్తు ప్రభు మరియమ్మ తల్లి యొక్క బాధ్యతనే కాదు, మన యొక్క బాధ్యతను కూడా ఇంకొకరికి అప్పచెప్తున్నాడు. ఎవరికి అప్పచెప్తున్నాడు? మీరు చూసినట్లయితే యోహాను సువార్త 14:18 మాట రాయబడింది చూడండి.
మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నటూను చూడదు. మిమ్మును అనాథలుగా విడువను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనల్ని అనాథలుగా విడవలేదు కాబట్టి మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. యేసయ్యకు మన పట్ల ఎంత బాధ్యత ఉందో చూడండి, ఎంత ప్రేమ ఉందో చూడండి. ఆయన మనలో విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడువను ఎడబాయనన్నాడు కదా, తల్లి మరుచును నేను నిన్ను మరుజాలన్నాడు కదా ప్రభు. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టినప్పటికీ నా యేసయ్య మనల్ని విడిచిపెట్టాడు. ఈ లోకమంతయు నన్ను విడచినను, నీ ప్రేమ నన్ను ఎడబాయలేదుగా. ఈ లోకమంతయు నన్ను విడచినను, నీ ప్రేమ నన్ను ఎడబాయలేదుగా. తల్లిని మించి ప్రేమించినావు, తల్లిని మించి ప్రేమించినావు. నా కొరకై ప్రాణమునర్పించి ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు యేసయ్యా. అవును, యేసుక్రీస్తు ప్రభు మనల్ని అనాథలుగా విడిచిపెట్టాడు. అక్కడ మరియమ్మ తల్లి యొక్క బాధ్యతను శిష్యునికి అప్పచెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నీవు కూడా యేసయ్య వలే, ఎందుకంటే యేసయ్య మనకు మాదిరి, యేసయ్య వలే నీకు అప్పచెప్పబడిన ప్రతి బాధ్యతను కూడా నీవు నిర్వర్తించేవాడవుగా ఉండాలి. నీ తల్లిదండ్రుల్ని సన్మానించేవాడవుగా ఉండాలి. యేసయ్య బిడ్డలను సన్మానించేవాడవుగా ఉండాలి. ఇతరుల్ని ప్రేమించేవాడవుగా ఉండాలి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు క్షమాపణ గురించి మాట్లాడాడు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు రక్షణ గురించి మాట్లాడాడు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు తన బాధ్యతను నిర్వర్తిస్తూ మూడో మాట ఆ శిలువలో పలికాడు. నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో ఏమని పలుకుతున్నాడు మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుంచి చూడండి. మధ్యాహ్నమందు మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఏలీ ఏలీ లామా సబక్తా అని ఆ మాటకు నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడనాడితివి. ఎందుకు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చేయి విడిచిపెట్టాడు? ఆయన విడిచిపెట్టాడు కదా. ఎందుకు విడిచిపెట్టాడంటే ఆ క్షణాన యేసుక్రీస్తు ప్రభు పైన మన పాపాలన్నీ కూడా మోపబడ్డాయి. అందుకనే బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఆ క్షణాన యేసుక్రీస్తు ప్రభు మీద మన పాపాలు మోపబడ్డాయి కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిని విడిచిపెట్టాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని అసహ్యించుకుంటాడు. యేసయ్య పాపులకు స్నేహితుడే కానీ పాపానికి కాదు. అయితే యేసయ్య మీద మన పాపాలు మోపబడ్డాయి కాబట్టి
ఆ తండ్రి దేవుడు విడిచిపెట్టాడు. అందుకే రాయబడింది కదా, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, రక్షింపబడి నేర్కొన్నట్లు నా చేతులు కుర్చీ కాలేదు, విన్నేరుకున్నట్లు నా చెవులు మందం కాలేదు, మీ పాపములే నాకు అడ్డుగా వస్తున్నాయి అని రాయబడింది. రక్షింపబడి నేర్కొన్నట్లు నా చేతులు కుర్చీ కాలేదు. ఏమడ్డు వస్తున్నాయి? మన పాపాలే. ఎందుకు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చేయిని విడిచిపెట్టాడంటే, మన పాపాలు యేసుక్రీస్తు ప్రభు మీద మోపబడ్డాయి కాబట్టి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మీద మన పాపాలు మోపబడ్డాయి? మన పాపాలు మోపబడ్డానికి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అంగీకరించాడు? చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకపోయినా ఆయన దేవుని కుమారుడే. యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించకపోయినా ఆయన దేవుని కుమారుడే. యేసుక్రీస్తు ప్రభు శిలువలో భయంకరమైన ఆ చిత్రహింసలు అనుభవించనప్పటికీ ఆయన దేవుని కుమారుడే. అయినప్పటికీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో మన పాపాలన్నీ కూడా ఆయన భరించాడు అంటే, మీరు చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ భయంకరమైన హింసను అనుభవించాడు అంటే, తండ్రికి విధేయత చూపించటానికి. మనకు యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువ మరణం ద్వారా మనకు విధేయతను నేర్పిస్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మనకు విధేయతను నేర్పిస్తున్నాడంటే, చూడండి, దేవుడు ఈ లోకాన్ని సృజించిన తర్వాత, ఆదాము అవ్వను సృజించిన తర్వాత వారికి సమస్తం ఏర్పాటు చేశాడు, అన్నీ ఇచ్చాడు. అయితే ఒకటే మాట చెప్పాడు, అమ్మా, ఈ మంచి చెడుల ఫలమిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు, అది తింటే మీరు చచ్చిపోతారు, తినొద్దు అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. చూడండి, అన్నీ ఉన్నప్పటికీ వారు ఆ పండుని తిన్నారు, ఆజ్ఞను అతిక్రమించారు, తండ్రికి విధేయత చూపించలేదు. అందుకే ఆదాము అవ్వ విధేయత చూపించలేదు కాబట్టే యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో తండ్రికి విధేయత చూపిస్తున్నాడు. ఆయన ప్రార్థన కూడా చేశాడు యేసుక్రీస్తు ప్రభు. తండ్రితో ఏం వేడుకున్నాడు? ప్రభా, నీ చిత్తమైతే ఎగిన నా యొద్ద నుండి తొలగించు అని వేడుకున్నాడు. అయినప్పటికీ చివరికి ఏమన్నాడు? ప్రభా, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. నీ ఇష్టమే ప్రభువా నెరవేరని నా జీవితానా, నీ ఇష్టమే ప్రభువా జరిగించుకో. ప్రభా, నా చిత్తం కాదు నాయనా, నా ఇష్టం కాదు ప్రభా, నీ చిత్తమే సిద్ధించును గాక. ఈరోజు నీవు కూడా ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు తండ్రికి విధేయత చూపించాడో, నీవు కూడా యేసయ్యకు విధేయత చూపించేవాడవుగా ఉండాలి, దేవునికి విధేయత చూపించేవాడవుగా ఉండాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తండ్రికి విధేయత చూపించాడో, యేసుక్రీస్తు ప్రభుని ఆ తండ్రి దేవుడు ఎంతగానో హెచ్చించాడంట. ప్రతి మోకాలు ఆయనకు వంగునట్లు, ప్రతి నాలుక ఆయన్ని స్తుతించినట్లు యేసుక్రీస్తు ప్రభుని ఆ తండ్రి దేవుడు హెచ్చించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా హెచ్చుదల కావాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, దేవునికి విధేయత చూపించే వాడుగా ఉండాలి. ఎంతలా యేసుక్రీస్తు ప్రభు తండ్రికి విధేయత చూపించాడంటే, ఆయన ఆ ఫిజికల్ టార్చర్ గురించి పెద్దగా బాధపడలా. భయంకరంగా హింసించారు యేసుక్రీస్తు ప్రభుని, అవన్నీ పెద్దగా యేసుక్రీస్తు ప్రభుని బాధించలేదు. కానీ ఆ తండ్రితో ఎడబాటు అది ఎంతగానో బాధించింది యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆర్తనాదం, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడుచుతివి, నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి, నా దేవా నా ప్రభువా నన్నెందుకు విడనాడితివి, నాకెంత దూరాన నిలిచియున్నావు, నార్తధ్వని నీవు విననైతివే, నాకెంత దూరాన నిలిచియున్నావు, నార్తధ్వని నీవు
నీవు విననైతివే, నా చెంత చేరి నన్నాదుకొనుమా, నా చెంత చేరి నన్నాదుకొనుమా, ఆలింపవనాదు ఆక్రందన దేవా, నా దేవా, నా దేవా, నన్నెందుకు వెడనాడితివి, నా దేవా, నా ప్రభువా, నన్నెందుకు వెడనాడితివి. నా దేవా, నా దేవా, నన్నెందుకు విడనాడితివే. చూడండి, నీ కుమారుడు లేదంటే నీ కూతురు ఒక్క 10 నిమిషాలు నీకు కనబడపోతే నీ హృదయం ఎంత తల్లడిల్లిపోతుంది. లేదంటే నీ కుమారునికి కుమార్తెకు వాళ్ళ డాడీ మమ్మీ ఒక 10 నిమిషాలు కనబడకపోతే బోరున విలపిస్తారు కదా. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క చేయిని ఆ తండ్రి దేవుడు విడిచిపెట్టేశాడు. ఎందుకో తెలుసా? యేసయ్య నీ చేయి పట్టుకోవటానికే. దేవునితో మానవునికి సంధి చేయటానికే యేసుక్రీస్తు ప్రభు తండ్రితో ఎడబాటును అనుభవించాడు. అందుకే రాయబడింది కదా, కొలసీలు రాసిన పత్రిక 1:20 చదవండి. ఏమని రాయబడింది? ఆయన యందు సర్వసంపూర్ణత నివసించవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్తము ద్వారా దేవునికి మానవునికి సంధి చేశాడు. మన పాపాలన్నీ కూడా ఆ శిలువ రక్తం ద్వారా యేసుక్రీస్తు ప్రభు తుడిచివేశాడు. తండ్రితో ఎడబాటును అనుభవించాడు. ఇవన్నీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడంటే నిన్ను తండ్రికి దగ్గర చేయటానికి, తండ్రితో నీకు సంధి చేయటానికి యేసయ్య ఈ ఎడబాటుని అనుభవించాడు. మొదటి మాట క్షమాపణకు గుర్తుగా ఉంది, రెండవ మాట రక్షణకు గుర్తుగా ఉంది, మూడవ మాట బాధ్యతకు గుర్తుగా ఉంది, నాలుగవ మాట ఎడబాటుకు గుర్తుగా ఉంది, ఐదవ మాట ఏం పలుకుతా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు? మీరు చూసినట్లయితే యోహాను సువార్త 19:28 ఈ మాట రాయబడింది చూడండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చునట్లు నేను దప్పిగొనుచున్నానెను. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు? నేను దప్పికొనుచున్నాను. ఎందుకు ఆ మాట యేసుక్రీస్తు ప్రభు పలుకుతున్నాడు అని మీరు చూసినట్లయితే లేఖనాల నెరవేర్పు కొరకు ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువే పిలుపునిచ్చాడు. ఏమని పిలుపునిచ్చాడు మీరు చూస్తే యోహాను సువార్త 7:37 ఈ మాట రాయబడింది చూడండి. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలను అని యేసుక్రీస్తు ప్రభువే ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. అటువంటిది యేసుక్రీస్తు ప్రభువే ఏమంటున్నాడు సిలువలో? నేను దప్పికొని ఉన్నాను అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? లేఖనాల నెరవేర్పు కొరకు. మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, 69:21 ఈ మాట రాయబడింది చూడండి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. నాకు దప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. యేసుక్రీస్తు ప్రభు లేఖనాల నెరవేర్పు కొరకే నేను దప్పికొని ఉన్నానన్నాడు. కీర్తనకారుడు కూడా ఇంకో చోట రాస్తాడు కదా దప్పి గురించి. మీరు చూసినట్లయితే 42వ కీర్తన 1వ వచనంలో రాయబడింది చూడండి. ఏమని రాయబడింది? దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకై, దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్లు ప్రభా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచుంది, తృష్ణగొని ఉన్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొని, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దుప్పి నీటి వాగులకై ఆశపడునట్లుగా
దుప్పి నీటి వాగులకై ఆశపడునట్లుగా దేవునికైనా ప్రాణం ఆశపడుచున్నది. దేవునికైనా ప్రాణం ఆశపడుచున్నది. యేసునికైనా ప్రాణం తృష్ణగొనుచున్నది. దుప్పి నీటి వాగులకై ఆశపడునట్లుగా దుప్పి నీటి వాగులకై ఆశపడునట్లుగా. యేసేలో ఉంది దాహం. ఏం దాహం ఉంది? ఆత్మల దాహం ఉంది. ఈ లోకంలో చాలామందికి రకరకాల దాహాలు ఉంటాయి. కొంతమందికి ధనదాహం, ఎంతసేపు ధనం సంపాదించాలి సంపాదించాలి, ఇంకా 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 ఇంకా. ఇంకొంతమందికి ఏమో అధికార దాహం, ఆ పదవిని అధిరోహించాలి, ఈ పదవి అధిరోహించాలి, అధికార దాహం, పవర్ కావాలి. ఇంకొంతమందిలో కామదాహం కదా, పాపము చేయాలి, వ్యభిచారము చేయాలి, కామదాహం కలిగి ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువులో ఆత్మల దాహం ఉంది. లోకాన్ని రక్షించాలి, మానవాళిని రక్షించాలని ఆత్మల దాహం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నేను దప్పికొని ఉన్నాను అంటున్నాడు. ఈరోజు నీలో ఎటువంటి దాహం ఉంది? అధికార దాహమా, ధనదాహమా, కామదాహమా, లేదంటే ఆత్మల దాహం ఉందా? అవును, నేను యేసయ్య కొరకు ఆత్మల్ని సంపాదించాలి. ఎస్, ఐఎమ్ థర్స్టీ టు విన్ సోల్స్ ఉందా నీలో ఆ దాహం? పరీక్షించుకో, పరిశీలించుకో. ఇక ఆరోదిగా యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో ఏం పలికాడు మీరు చూసినట్లయితే అక్కడే రాయబడింది కదా, యోహాను సువార్త 19:30 రాయబడింది. చూడండి, ఏమని రాయబడింది? యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూడండి, మీరు ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు సమాప్తమైనది అంటున్నాడు. నేను సమాప్తమయ్యానట్లా, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు, కానీ ఐ యామ్ ఫినిష్డ్ అనట్లా. చాలామంది ఈ లోకంలో అమ్మో నా పని అయిపోయింది, నా వల్ల కాదు, నేను ఈ కుటుంబ భారాన్ని పోషించలేను, చాలామంది ఆ రీతిగా ఆలోచించి ఆత్మహత్య చేసుకునే వారిగా ఉన్నారు. ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు, నా వల్ల కాదు, నేను ఈదలేను, నా పని అయిపోయింది, నాకు సామర్థ్యం లేదు, నాకు బలం లేదు. యేసయ్య ఆ రీతిగా మాట్లాడట్లేదు. ఐ యామ్ ఫినిష్డ్ అనట్లా, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటున్నాడు. తండ్రి యేసయ్యకు అప్పగించిన పని ముగించాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమిటా పని? మీరు చూసినట్లయితే కొలసీలు రాసిన పత్రిక 2:15 ఈ మాట రాయబడింది చూడండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతిరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపర్చెను. చూడండి, మీరు ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో ఉన్న ఏ మానవుడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, 10 ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోవట్లేదు, ఎవరు కూడా పరలోక భాగ్యాన్ని పొందుకోవట్లేదు, నిత్యజీవాన్ని పొందుకోవట్లేదని తలంచి తండ్రి తన స్వంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? మన పాపములకు ఆ శిలువలో వెల చెల్లించడానికి, మనకు విరోధంగా రాయబడిన ఆ పాపములన్నీ కూడా ఆ శిలువకు మేకులతో కొట్టడానికి, ఆ చేవ్రాతను తుడిచివేయటానికి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి తండ్రి దేవుడు పంపించాడు. ఏదైతే పర్పస్, ఏదైతే పని తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి అప్పచెప్పాడో ఆ పనిని యేసుక్రీస్తు ప్రభు ముగిస్తున్నట్టు, సమాప్తము చేస్తున్నట్లు మనము చూస్తాం. మానవులు ఎవరు కూడా మరి పరలోకానికి చేరట్లేదు. మానవులెంతో చెడిపోయిరి,
మరణించెదామని తలపోయక మానవులెంతో చెడిపోయిరి. మరణించెదామని తలపోయక ఎరుగారు మరణము నిక్కామని, నరకమున్నాదని వారెరుగారు. ఎరుగారు మరణము నిక్కామని, నరకమున్నాదని వారెరుగారు. చూడుము ఈ క్షణమే కల్వారి, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. ఎవరు కూడా పరలోకానికి చేరట్లేదు, ఎవరు కూడా నిత్య జీవ భాగ్యాన్ని పొందుకోవట్లేదని యేసు క్రీస్తు ప్రభు ఆ శిలువలో మన కొరకు మన పాపాల నిమిత్తమై వెల చెల్లించాడు. మనందరికీ నిత్య జీవ భాగ్యాన్ని అనుగ్రహించాడు. దేవుడు, తండ్రి దేవుడు ఏదైతే పని అప్పచెప్పాడో ఆ పనిని ముగించాడు. అందుకే సమాప్తమైంది అంటున్నాడు ప్రభు. మనకు కూడా ఒక పని అప్పచెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమిటా పని? మీరు చూసినట్లయితే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి. యేసుక్రీస్తు ప్రభు మనకు అప్పచెప్పిన పని అది. ఈరోజు నీవు ఆ పనిని ముగిస్తున్నావా? నీవు చెప్పగలుగుతున్నావా, ప్రభువా నీవు ఇచ్చిన ఆ హోంవర్క్, ఆ వర్క్ నేను ముగించాను, సమాప్తమైంది అని చెప్పగలుగుతున్నావా? పరీక్షించుకో, పరిశీలించుకో. ఏడోదిగా యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో ఏమని పలుకుతున్నాడు మీరు చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. చూడండి, మీరు ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటున్నాడు. చూడండి, మీరు ఇక్కడ చూసినట్లయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ మాట పలుకుతున్నాడంటే, ఇది కూడా మరి ముందుగా లేఖనాల్లో రాయబడింది కదా. మీరు చూసినట్లయితే 31వ కీర్తన 5వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు తండ్రికి తన ఆత్మను అప్పచెప్తున్నాడంటే, నిన్ను పాపం నుంచి విమోచించడానికి, నిన్ను శాపం నుంచి విమోచించడానికి, మరణ దూతను తోలివేయటానికే యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో తన ఆత్మను అప్పగిస్తున్నాడు తండ్రికి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో ప్రాణాన్ని విడిచాడు. నీ కొరకు ఆ శిలువలో మరణించాడు. యేసయ్య చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు? నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. వాళ్ళు అంతలా హింసించినప్పటికీ వాళ్ళు యేసయ్య యొక్క ప్రాణాన్ని తీయలేకపోయారు. ఎందుకంటే ఎవరు కూడా యేసయ్య ప్రాణాన్ని తీయలేరు. అందుకే రాయబడింది కదా యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. చూడండి, యేసయ్య తండ్రితో ఏమంటున్నాడు? నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎవరు కూడా యేసయ్య ప్రాణాన్ని తీయలేరు. ఆయనే మన కొరకు ఒక బలియాగముగా, వధ గొర్రె పిల్లలాగా మన కొరకు ఆ శిలువలో ప్రాణం పెట్టాడు. తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. అంబరమంతా అంధకారం అంధకారం, ధరణియే కంపించి తల్లడిల్లెను. అంబరమంతా అంధకారం, ధరణియే కంపించి తల్లడిల్లెను. తల వంచి తన ఆత్మనప్పగించెను, ప్రాణము నర్పించజేశాలి అయి
తల వంచి తన ఆత్మనప్పగించెను, ప్రాణము నర్పించ జయశాలి అయ్యయ్యో నా ప్రియుడు సహించ చిత్రహింసలను, అయ్యయ్యో నా కొరకై భరించే మరణ బాధలను. చూడ చక్కని యేసయ్యా రూపే మారిపోయే సిలువలోన, 10,000లలో అతి సుందరుడు నలుగా గొట్టబడే దేహమంతా. చూడ చక్కని యేసయ్యా రూపే మారిపోయే సిలువలోన, 10,000లలో అతి సుందరుడు నలుగా గొట్టబడే దేహమంతా. అయ్యయ్యో నా ప్రియుడు సహించ చిత్రహింసలను, అయ్యయ్యో నా కొరకై భరించే మరణ బాధలను. చూడ చక్కని యేసయ్యా రూపే మారిపోయే సిల్వలోన, 10,000లలో అతి సుందరుడు నలుగా గొట్టబడే దేహమంతా. యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువలో ఎంతగానో హింసించబడ్డాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మానవాళందరి కొరకు కూడా ఆయన ఆ సిలువలో ప్రాణము పెట్టాడు. ఎందుకు అంటే ఆయన నిన్ను, నన్ను, మనలందరినీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ దేవుడు గొప్ప దేవుడు. ఆయన త్యాగం గొప్ప త్యాగం. ఆయన ప్రేమ పరిమితి లేని ప్రేమ. దెర్ ఆర్ నో బౌండరీస్ ఫర్ ద లవ్ ఆఫ్ జీసస్. సముద్రము కంటే లోతైన ప్రేమ, గగనము కంటే ఎత్తైన ప్రేమ. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఇంకా తప్పిపోయిన స్థితిలో ఉన్నావేమో, తప్పిపోయిన గొర్రెపిల్ల వలె ఉన్నావేమో, యేసయ్యకు దూరస్తునిగా జీవిస్తున్నావేమో. ఆ సిలువ చెంతకు రా, ఆ సిలువను ఆశ్రయించు. ఒక చిన్నపిల్లాడు ఇంటి అడ్రస్ మర్చిపోయాడంట, ఏడుస్తున్నాడు. అప్పుడే ఒక పోలీస్ అక్కడికి వచ్చాడు. వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు, మీ మమ్మీ డాడీ ఏరి, ఎక్కడ మీ ఇల్లు అంటే, ఏమో మా మమ్మీ డాడీ కనబట్టలేదు. మరి మీ ఇల్లు ఎక్కడా? మా ఇల్లు ఎక్కడో నాకు తెలియదు, అయితే ఒకటి గుర్తుంది, మా ఇంటి దగ్గర పెద్ద వైట్ క్రాస్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళండి, మా ఇంటికి నేను వెళ్ళిపోతా అన్నాడంట. చూడండి, ఈరోజు నీవు కూడా ఎప్పుడైతే ఆ సిలువను, ఆ సిలువ ప్రేమను ఆశ్రయిస్తావో, నీవు కూడా నిత్య జీవ భాగ్యాన్ని పొందుకునే వాడవుగా ఉంటావు. యేసయ్య ప్రేమను నీవు తృణీకరిస్తున్నావేమో. సిలువలోన నాదుడేసు మరణమందెను, ఆ సిలువ ప్రేమ ధరణియందు జీవమాయను, ఆ సిలువ ప్రేమ ధరణియందు జీవమాయను. హల్లెలూయా, గ్లోరీ జీసస్. ప్రభా నీకే వందనాలు ప్రభా. నీ ప్రేమకై ఏమి ఇయ్యగలను ప్రభా. నాయన ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప ప్రేమ నాయన యేసయ్యా. పాపములతో నిండి ఉన్న పాప జీవనం శుద్ధి చేసి సిలువయందు రక్షణను సగెను, నీదు ప్రేమ తలంపు నాకు లక్ష్యమాయను, నీదు ప్రేమ తలంపు నాకు లక్ష్యమాయను. సిలువలో నాదుడేసు మరణమందెను, ఆ సిలువ ప్రేమ ధరణియందు జీవమాయను.
ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. నిరపరాధ రక్తము నా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం అయినప్పటికీ నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో భరించాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగం. ఒక్కసారి ప్రభు యొక్క శిలువను ఆశ్రయించు. నిరపరాధి నిన్ను చూచి నిందమోపగా, ఎటుల నిన్ను తేటి మరియు కొట్టినారట. ఎంత ప్రేమ, ఎంత జాలి నాదు రక్షకా. ఎంత ప్రేమ, ఎంత జాలి నాదు రక్షకా. సిలువలోన నాదుడేసు మరణముందును, ఆ సిలువ ప్రేమ ధరణియందు జీవమాయును. ఆ సిలువ ప్రేమ ధరణియందు జీవమాయును. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప జాలి, ఎంత గొప్ప దయ, ఎంత గొప్ప త్యాగం నా యేసయ్య ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ. ఈరోజు ఇంకా నీవు యేసయ్యకు విరోధంగా జీవిస్తున్నావేమో, పాపపు బ్రతుకు జీవిస్తున్నావేమో, పాపపు జీవితము జీవిస్తున్నావేమో. నువ్వు ఎప్పుడైతే యేసయ్య శిలువను ఆశ్రయిస్తావో ఆయన నీ పాపాలన్నీ క్షమించి నీకు నిత్య జీవ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు ప్రభా. యేసయ్యా, ఆ శిలువ నీ ప్రేమకు నాయన గుర్తుగా ఉంది, నీ త్యాగానికి గుర్తుగా ఉంది ప్రభా. ఎంత గొప్ప ప్రేమ నాయన. ఇంకా ప్రభా నాయన మేము నాయన నీకు విరోధంగా పాపపు జీవితం జీవిస్తున్నట్లయితే ప్రభా, నీ శిలువ శక్తిని, నీ శిలువ ప్రేమను ఆశ్రయిస్తున్నాం ప్రభా నాయన తండ్రి. మాలో ఉన్న మాలిన్యానంతా తొలగించి వేయి ప్రభా. యేసయ్యా నాయన, ఇంకా నాయన ప్రభా పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ప్రభా నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభా తండ్రి. సహాయం దయచేయి, తిరిగి నిలబెట్టుకో ప్రభా నాయన. యేసయ్యా నాయన ఈ వాక్యాన్ని మీరే నీరుకట్టి ఫలింప చేయండి నాయన. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డకు కూడా నీ శిలువ శక్తిని అనుగ్రహించమని ప్రభా, నీ కొరకు గొప్ప కార్యాలు చేసే బిడ్డలుగా ఉండే కృపను దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉచిత కృప, పరిశుద్ధ ఆత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్, 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 హల్లెలూయా, ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, 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 ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.